ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కపిల తీర్థంలో ఘనంగా పుష్కరిణి హారతి. కామాక్షి కపిలేశ్వరులకు వేడుకగా ఊంజల్ సేవ. తిరుమలలోని పిఎసి వసతి సముదాయాన్ని పరిశీలించిన టీటీడీ చైర్మన్. టీటీడీ సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బిఆర్ నాయుడు వెల్లడి. టీటీడీ ఆలయాలలో కియోస్క్ మిషన్లు, క్యూఆర్ కోడ్ల ఏర్పాటు. 5,000 దేవాలయాల నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేయండి. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశం. వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు. భక్తులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యాచరణ. సమీక్షా సమావేశంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. రేపటి నుండి టీటీడీ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలు. తిరుపతిలో ప్రారంభించిన టీటీడీ జీయర్ స్వాములు. మార్చి శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల కోటా విడుదల. డిసెంబర్ 18 నుండి 24 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని కపిలతీర్థంలో ప్రతి సోమవారం సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్య ప్రదోష సమయంలో పుష్కరిణి హారతి నిర్వహిస్తున్నారు. అనంతరం అర్ధనారీశ్వరులకు ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ రమణీయతలతో అలరారుతోంది. కపిల మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం. తిరుపతి నగరంలో ఎంతో పురాతన ఆలయంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయానికి శ్రీవారి మాతృమూర్తి వకుళమాత విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరగాలని ప్రార్థించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. కపిలతీర్థంలోని పుష్కరిణి ఎంతో ప్రాచీనమైనది. 7 కొండల నుండి జాలువారే జలపాతాలతో కపిలతీర్థం నిత్యం భక్తజన సందడిగా దర్శనమిస్తుంది. ఈ పవిత్ర జలపాతాలలో స్నానమాచరించి భక్తులు పునీతులవుతారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 గంటల మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళహారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆపై భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమలలో సామాన్య భక్తులకు అందుతున్న సేవలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సోమవారం స్వయంగా పరిశీలించారు. పీఏసీ 2లోని భక్తుల సౌకర్యాలను పరిశీలించి వారితో మమేకమై మాట్లాడగా భక్తులందరూ టీటీడీ కల్పించిన సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వెల్లడించారు. తిరుమలలోని పీఏసీ 2 ఉచిత యాత్రికుల వసతి సముదాయాన్ని సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. చైర్మన్ వెంట పాలక మండలి సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా లాకర్ల జారీ కేంద్రం, కళ్యాణకట్ట, అన్నప్రసాదం విభాగాలను చైర్మన్ పరిశీలించి భక్తులతో మాట్లాడారు. అనంతరం చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత వైకుంఠ ఏకాదశి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను ఈడిప్ ద్వారా కేటాయించామని చెప్పారు. పీఏసీ 2లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే సాధారణ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో రిసెప్షన్ విభాగం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గత సంవత్సరం జరిగినటువంటి ఏదైతే ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గత నెల రోజుల నుంచి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది మన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి దాని మీద రివ్యూలు పెట్టుకొని మొదట 3 రోజులు ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశికి దాన్ని లాటరీ ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది. 2వ తారీఖు నుంచి భక్తులు ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నది మీకు అందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే ఎలా చేయాలి ఏర్పాట్లు, ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయాలి, మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారులు రోజు రివ్యూ చేసుకొని దాదాపు పూర్తయిందని చెప్పచ్చు. ఈరోజు నేను రోజుకొక డిపార్ట్మెంట్ని ఏదైతే ఉందో తిరుమలలో, తిరుపతిలో వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి అక్కడ ఏం మౌలిక సదుపాయాలు ఏం కావాలో అవన్నీ కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాం. రేపు బోర్డు మీటింగ్లో ఉన్నాయి. సుమారు 50 పాయింట్ల వరకు రేపు అజెండా ఉంది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా కూలంకషంగా రేపు చర్చించడం జరుగుతుంది. వీటన్నిటి కూడా కొంత పరిష్కారం వస్తుంది అనేటువంటిది మాకు గట్టి నమ్మకం ఉంది. సో ఆ దిశగా మేము పయనిస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలి. మొట్టమొదటిగా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నేను జనవరి 10వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. కాబట్టి మా దృష్టికి మీరు ఏదైనా ఉంటే తీసుకొస్తే దాన్ని మనం సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారి ఈరోజు పీఏసీ 2 చూసాం. రేపు బోర్డు మీటింగ్ అయిన తర్వాత పీఏసీ 1, ఇట్లా మిగిలినవన్నీ కూడా ఎక్కడైతే పబ్లిక్ రద్దీ ఎక్కువ ఉన్నారో అక్కడన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకా మనకు 15 రోజులు టైం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పీఏసీ 2 పర్వాలేదు, బాగానే ఉంది. పీఏసీ 1, పీఏసీ 3 అంతా బాగాలేదని విన్నాను నేను. ఈరోజు వేరే కార్యక్రమం ఉండి నేను తొందరగా వచ్చేసాను. మళ్ళీ వెళ్దాం, చూద్దాం, అవన్నీ కూడా సరిచేద్దాం. మంతెన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక దాత ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉండే అతను ఎన్ఆర్ఐ, అతను ఈ పీఏసీ 1, 2, 3కి సుమారు 9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బుతోని మెరుగైన సౌకర్యాలు కామన్ భక్తుడికి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచిస్తున్నాం. అది కూడా త్వరలోనే అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను.
అదేవిధంగా నిన్ననే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఒక 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి ఏదైతే చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా 100 ఎకరాల్లో కొన్ని వేలాది చెట్లు పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. మనం భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉండే వాటికి కూడా మనం టీటీడీ నుంచి సరఫరా చేసే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో అవి పెద్ద చెట్లు అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ ఏ అడవుల్లోనూ పోయి ఆ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనమే చేసుకుందాం అన్నటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని రేపు బోర్డులో పెట్టి తీర్మానం చేసి దాన్ని మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇక ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా రివ్యూ చేస్తున్నాం. రివ్యూ చేసి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ల్యాబ్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఒక్కొక్కటి సరైన మార్గంలో పెట్టుకుంటూ పోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాం. అదే ఈరోజు పిఎస్సి 2లో పర్యటిస్తే అక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి, భక్తులందరూ అనేది కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. కానీ అది సరిపోదు, కొన్ని స్టాండర్డ్స్ లేవు, దాన్ని కూడా కొన్ని రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆలయాల నిర్మాణం, అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా వసతులను పెంపొందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుచానూరు, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయాలలో జరిగే సేవలపై భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న 60 టీటీడీ ఆలయాలలో భక్తులు సులభతరంగా యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలుగా కియోస్క్ మిషన్లను, క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఉదయం ఈవో టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలలో టీటీడీ నిర్మించదలిచిన 5,000 ఆలయాలకు గాను అవసరమైన 2-3 డిజైన్లు సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణను ఆదేశించారు. తద్వారా ఆయా ప్రాంతాలలో ఆలయాల నిర్మాణం ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. తిరుపతిలోని వినాయకనగర్ వద్ద ఉన్న టీటీడీ స్టాఫ్ క్వార్టర్స్ ఆధునీకరణ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. అప్పలాయగుంట ఆలయం వద్ద భక్తులకు సమాచారం తెలిసేలా సమాచార సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారి ఆలయంలో ఉన్న కదిలే వంతెన మరమ్మత్తు పనులను వైకుంఠ ఏకాదశిలోపు పూర్తి చేయాలన్నారు. ముంబైలోని బాంద్రా ఆలయంలో జేఈఓ, చీఫ్ ఇంజనీర్ సంబంధిత అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఆలయాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ఆయా ఆలయాల అభివృద్ధికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని సత్వర చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. తిరుమల తరహాలో తిరుచానూరు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేయాలని చెప్పారు. కర్ణాటకలోని బెలగావిలో ఆలయ నిర్మాణం, బీహార్లోని పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయింపుపై ఆయా అధికారులతో సంప్రదించి ఆలయాల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలన్నారు. ధార్మిక ప్రచురణలకు సంబంధించి ఇదివరకే ప్రచురించిన పుస్తకాల పంపిణీ విషయంలో తగు సూచనలు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా టీటీడీ ప్రచురణలో బాగా డిమాండ్ ఉన్న పుస్తకాలను పాఠకుల అభిరుచి మేరకు పునర్ముద్రణకు తగు చర్యలు తీసుకోవాలని ఆయన జేఈఓకు సూచించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ సత్యనారాయణ, డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల భద్రతా ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలతో కలిసి టీటీడీ పోలీసు ఉన్నతాధికారులతో తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో సోమవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీలలో లక్కీ డిప్ ద్వారా టోకెన్ పొందిన భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారని, టోకెన్ లేని భక్తులు జనవరి 2 నుండి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనాలకు రావచ్చని భక్తులకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో ఎలాంటి అయోమయం తలెత్తకుండా టీటీడీ తీసుకున్న నిర్ణయాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఫణికుమార్, సిఈ సత్యనారాయణ, తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, ఇతర టీటీడీ పోలీసు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుండి జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరుపతిలో టీటీడీ జీఆర్ స్వాములు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం ధనుర్మాసం ప్రవచన ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. టీటీడీ శ్రీ శెట్టగోప రామానుజ పెద్దయ్యర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నయ్యర్ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి తిరుప్పావై ప్రవచనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ జీఆర్ స్వాములు అనుగ్రహ భాషణం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు మూల్యంగా 233 ప్రాంతాల్లో తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని దేశంలో గోదాదేవి యొక్క దివ్య సూక్త ఉపన్యాసాన్ని ప్రవచనాన్ని ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాలు వర్ధదాం అభివర్ధదాం అని ఎప్పుడు ఇంకా దీర్ఘంగా జరుగుతూ ఉండాలని కలియుగ ప్రత్యక్షత వెంకటేశ్వర స్వామి పాదాల విందంలో ప్రార్థిస్తూ నిత్యశ్రీ నిత్యమంగళం గోదాయై నిత్యమంగళం గోదా తిరువడిగళే శరణం. ధనుర్మాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా 233 కేంద్రంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా సంతోషం. ఏమంటే ధనుర్మాసం అంటే తిరుప్పావై లేదంటే ధనుర్మాసమే లేదు. ఇంకోటి గోదాదేవి శివుడి పుత్తూరులో అవతరించినారు. ఆ శివుడి పుత్తూరే తిరువాయిపాడిగా గోకులంగా భావించి ఆ ఊరు దేవుడే శ్రీకృష్ణుడిగా భావించి 30 రోజుకు 30 తిరుప్పావై పాసురాలు అనుగ్రహించినారు. తిరుప్పావైకి ఏమంటే వేదము ప్రమాణం. వేదం లేదంటే లోకం లేదు. వేదములో శిరసుభాగంగా ఉన్నది ఉపనిషత్తు లేకుండా వేదం లేదు. అదేవిధంగా ద్రవిడ వేదములో తిరుప్పావై దివ్య ప్రబంధంలో శిరసుభాగంగా ఉన్నది. తిరుప్పావైలో ఎన్నో విషయం ఉన్నాయి. అన్ని శాస్త్రము తిరుప్పావైలో ఉన్నాయి. తిరుప్పావై 30 పాత్రలో మొత్తం వేదం కానీ ఆగమం కానీ భగవంతుడు దశావతారం రామకృష్ణ అవతారం చేసినారు. అన్ని విషయము గోదాదేవి అనుగ్రహ తిరుప్పావైలో ఉంది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ మాట్లాడుతూ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాల సారాంశాన్ని వివరించారు. గోదాదేవి అమ్మవారు లోకానుగ్రహం కోసం సమస్త లోకాలు సుఖంగా ఉండాలని, మానవ సమాజం సుఖశాంతులతో ప్రకాశించాలని విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అనుగ్రహించినటువంటి పాసురాలు తిరుప్పావై. 30 రోజులు ధనుర్మాసంలో సూర్యభగవానుడు ధనుస్సంక్రమణం చేసే రోజు నుంచి మనం ఈ పాసురాల్ని అనుసంధానం చేసుకోవడం వల్ల ఒక భాగవత సంస్కారం తప్పకుండా అలవడుతుంది. అమ్మవారు కలియుగ ప్రారంభంలో ఎప్పుడో చెప్పారు ఈ పాసురాలు. కలియుగ ప్రారంభంలో చెప్పారంటే మరి అమ్మవారు తెలుగులో ఎందుకు చెప్పలేదండి అని ఇక్కడ ఎవరో అడిగారు ఇప్పుడు నన్ను.
అమ్మవారు ఈ పాసురాలు చెప్పినప్పుడు తెలుగు భాష లేదు. ఆనాడు యావత్ దక్షిణ భారతదేశం అంతా కూడా ద్రవిడ భాషే వ్యవహారంలో ఉంది. సంస్కృతం ఉంది, వేదం ఉంది. తరువాత అమ్మవారు ఆమె భూదేవి యొక్క అవతారం కాబట్టి దేశ భాషాధ్యయనం చేసినటువంటి ఒక విదుషీమణిగా, ఆమె దేవతామూర్తిగా దేవభాషలో ఆమెకు కావాల్సినంత సాధికార ప్రజ్ఞా విశేషం ఉంది. కానీ ఆ తల్లి వినోదప్రాయంగా దేశ భాషను అధ్యయనం చేసి దేశ భాషలో భక్తుల కోసం, సంస్కృతంలో చెప్తే అందరికీ అందుబాటులో ఉండదు కదా, అందుకని సామాన్య జనులకు కూడా ఆ భావం అందుబాటులోకి రావాలని ఆ తల్లి ఈ భాషలో చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ గోదాదేవి పాసురాల విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసరాలు ఆచార్య ద్వారం లక్ష్మి తిరుపావై పాసుర పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆల్ ప్రాజెక్ట్స్ ప్రత్యేక అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అతిథులకు సత్కార కార్యక్రమం జరిగింది. పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై నెలవైన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం భవానీ భక్తులతో పోటెత్తింది. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో భవానీ దీక్షల విరమణ పూర్ణాహుతి కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ఈ నెల 11వ తేదీ ప్రారంభమైన భవానీ మండల దీక్ష విరమణ కార్యక్రమం పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసింది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలోని యాగమండపంలో అర్చకులు, పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ తదితరులు ముందుగా పూజా ద్రవ్యాలకు పూజలు చేశారు. ఆపై ప్రారంభమైన చండీ హోమంలో పూర్ణాహుతి ద్రవ్య సమర్పణ నిర్వహించడంతో దీక్ష విరమణకు స్వస్తి పలికారు. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ మహాక్రతువులో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుండి విచ్చేసిన వేలాది మంది భవానీ భక్తులు దీక్షను విరమించి దుర్గమ్మ దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. 2026వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, అలాగే అంగప్రదక్షిణ టోకెన్లకు సంబంధించిన మార్చి నెల కోటాను డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను డిసెంబర్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా డిసెంబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోటా భక్తులకు అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోటా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు,
దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. డిసెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in ను సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. ఈ మేరకు హైదరాబాద్కు చెందిన పొరూరి అనంత్ ఈశ్వర్ తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళంను అందజేశారు. అలాగే తిరుచానూరులోని టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన నిత్యశ్రీ దంపతులు సోమవారం 24 వెండి కాసుల హారంను కానుకగా బహూకరించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో మంత్రాలయంలోని స్థానిక హెచ్ఆర్బీ కళ్యాణ మండపంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సభా ప్రాంగణానికి విచ్చేసిన మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామికి పూర్ణకుంభ స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం సభా ప్రాంగణంలో భరతమాత శ్రీ గురు రాఘవేంద్రుల చిత్రపటాలకు పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆపై సనాతన ధర్మం మహిమాన్వితం, సనాతన భారతం అజరామరం అనే అంశంపై మఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థులు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో భక్తుల కల్పవల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా శోభిల్లింది. అమ్మవారి మండల దీక్ష స్వీకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలోని దీక్షాపీఠం ఆవరణలో దీక్ష స్వీకరించే భక్తులకు అర్చకులు గోపి అమ్మవారి పాదాల చెంత పూజలు చేసిన దీక్షా మాలలను అందజేశారు. అనంతరం అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇక జనవరి 5 నుండి 10వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో అర్ధమండల దీక్షలు స్వీకరించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని శ్రీనిలయ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ప్రారంభోత్సవ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేనారాధన, కలశ స్థాపన, కలశారాధన, మహాసంకల్ప పూజలను జరిపారు. ఆపై లోక కళ్యాణార్థం మహాసుదర్శన యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమక్రతువుల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం బట్టల బజార్లోని బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా అర్చకులు శ్రీ వెంకటేశ్వరునికి అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలతో స్వామివారిని సేవించిన అర్చకులు ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా పంచామృతాలు, పండ్లరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి సహస్రనామార్చనలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ బాలానగర్ శ్రీ వెంకటేశ్వరుని సేవలో తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో,
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాలగనివలెను. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.